అవడానికి అగ్నిపర్వతమే గాని జపాన్లోని ఫ్యూజీ పర్వతం అందాన్ని ఎంత వర్ణించినా తక్కువే. అందుకే ఐక్యరాజ్య సమితి ఫ్యూజీని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రాజధాని టోక్యో సమీపంలోనే ఉన్న ఫ్యూజీ ఎత్తు 3776 మీటర్లు. అందమైన ప్రకృతి నడుమ కొలువైన ఫ్యూజీని చూసేందుకు ఏటా 3 లక్షల మందికి పైగా పర్యాటకులు తరలివస్తుంటారు. ఫ్యూజీ అధిరోహించి అంతెత్తు నుంచి అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. అగ్నిపర్వతమే అయినప్పటికీ ఫ్యూజీ కొన్ని నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. నిప్పులు కక్కే వాల్కనోపై మంచు చూపర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. ఇంతటి వైవిధ్యం ఉంది కాబట్టే చిత్రకారులు కూడా ఫ్యూజీని కుంచెలతో ఆవిష్కరిస్తుంటారు. పురాతన కళాఖండాల్లోనూ ఫ్యూజీ చిత్రాల అందాలు ఈ పర్వతానికి ఉన్న గుర్తింపును చాటి చెబుతుంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఫ్యూజీకి మరిన్ని విశిష్టతలు ఉన్నాయి. ఇదంతా పర్వతం ఎక్కినప్పుడే తెలుస్తుంది. ఫ్యూజీ పైకెక్కి సూర్యోదయాన్ని చూడడం అద్భుతమే. అందుకే సూర్యోదయం కోసం రాత్రి నుంచే సందర్శకులు పర్వతారోహణ ప్రారంభిస్తారు. పైకి చేరుకుని సూర్యుని కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఇక సూర్యుడు వచ్చే సమయంలో ఫ్యూజీ చుట్టూ అలముకున్న మేఘాలు వివిధ వర్ణాల్లో మెరిసిపోతుంటాయి. ఆ సమయంలో ప్రకృతిలో ఇంతకంటే అందమైన చోటు మరెక్కడా లేదన్న భావం కలుగుతోంది. కేవలం సూర్యోదయమే కాదు, రాత్రి వెన్నెల్లోనూ ఫ్యూజీ మెరుపులు తనివితీరా ఆస్వాదించాల్సిందే. రాజధాని టోక్యోకి నైరుతి దిశగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూజీ జపాన్లో ప్రమాదకర అగ్నిపర్వతమే. 1707, 1708వ సంవత్సరంలో ఫ్యూజీ పేలింది. 3 ఏళ్ల నాటి సునామీ తర్వాత ఫ్యూజీ పైన అనుమానాలు రేకెత్తాయి. దీంతో విపత్తు నివారణ విభాగం పరిశోధనలు చేసింది. 100 ఏళ్ల క్రితం సంభవించిన పేలుడు కంటే తీవ్రమైన పేలుడు తలెత్తే అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది. తర్వాతి కాలంలో ఫ్యూజీ తీరుతెన్నులపై ఎలాంటి వార్తలు రాలేదు. ఈ సంగతి ఎలా ఉన్నా పర్యాటకుల ఉత్సాహంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. లక్షలాదిగా తరలివస్తూ ఆనందిస్తున్నారు. జపాన్లోని 3 పవిత్ర పర్వతాల్లో ఫ్యూజీ కూడా ఒకటి. 1600ల సంవత్సరం నుండి ఫ్యూజీ జపాన్లో సంస్కృతిలోనే కాక సాహిత్యంలోనూ భాగమైంది. అనేక చిత్రాలతో పాటు గ్రంథాల్లోనూ ఫ్యూజీ ప్రస్తావన ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి ఫ్యూజీని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.